హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ బంధు. ఈవేళ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్ బ్యాంక్ సంబంధించి టోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. జాబ్ నేమ్స్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ నోటిఫికేషన్ 2025. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారైతే 2691 అప్రెంటిస్ పోస్టులకి అయితే దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరైతే ఆసక్తి గల వారు ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ప్రతిదీ ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలి. అప్లికేషన్ ఫీజు వివరాలు వచ్చేటప్పటికి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 800 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మహిళలకి అయితే 600. కేవలం మహిళలకైతే అంటే ఎస్సీ ఎస్టీ కాని మహిళలకి 600 రూపీస్. పీడబ్ల్యూబీడి పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. ఈ జాబ్స్ సొంత ఊరిలో ఉండే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో సొంత ఊళ్ళలోనే జాబ్స్ అనమాట. నోటిఫికేషన్ రిలీజ్ 18th ఫిబ్రవరి రిలీజ్ అయింది. 19th ఫిబ్రవరి నుంచి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎండింగ్ డేట్ వచ్చేసి March 5 వరకు ఉంటుంది. ఈ అప్రెంటిస్ జాబ్స్కి శిక్షణా కాలం వచ్చేసి 1 year ఉంటుంది. 1 yearలో మనకు టోటల్గా కోర్స్ అనేది నేర్పిస్తారు. అప్పుడు ఎవరైతే ఈ కోర్సులో సెలెక్ట్ అవుతారో అంటే అప్రెంటిస్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి స్టైఫండ్ కింద స్టార్టింగ్ అమౌంట్ 15,000 అయితే ఇస్తారు. ఈ అప్రెంటిస్ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళకి ఏజ్ వచ్చేసి 20 to 28 years మధ్యలో ఉండాలి. January 1, 2025 కల్లా 20 to 28 years మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ జాబ్స్కి ఎంపిక విధానం ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారు. అదేవిధంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అంటే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ లాస్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ 4 steps ద్వారా అనమాట ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఈ జాబ్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.